ప్రైజ్ లార్డ్. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించమని. స్థుతులకు ఆసనుడైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రములు నాయన ప్రభ. దయగల మా తండ్రి, కృపగల దేవా, నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన. గడిచిన కాలమంతే మమ్మల్ని కాచి కాపాడు సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు స్తోత్రములు నాయన ప్రభ. ఉదయాన్నే లేచి నేను స్తుతించే భాగ్యం మాకు దయచేసినందుకు నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభ. నీటి బడగలాంటి జీవితములు నాయన ప్రభ, ఆయనను మమ్మల్ని సురక్షితంగా ఉంచినందుకు నీకు వందనములు నాయన ప్రభ. వాక్యము విని వాక్యం ద్వారా అనుసరించే భాగ్యము దయచేయమని అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. 119, 114 చూద్దామండి. 119వ కీర్తన 114 వచనం. నేను నీ వాక్యమును మీద ఆశ పెట్టుకుని ఉన్నాను. మనం దేని మీద ఆశ పెట్టుకోవాలండి? దేవుని వాక్యముని మీద ఆశ పెట్టుకుని ఉండాలి. ఒకవేళ మనం దేవుని వాక్యము మీద ఆశ పెట్టుకుని ఉంటే దేవుడు మనలను వాక్యంలో మెలిగే భాగ్యమును దయచేస్తాడు. వాక్యం ఎలా చదవాలి, ఎలా మనము చెప్పాలి, అవన్నీ కూడా దేవుడు నేర్పిస్తూ ఉంటాడు. వాక్యమును మీదను మాత్రమే మనము ఆశ పెట్టుకుని ఉండాలి. అలాంటినప్పుడు మన దేవుడు ఏం చేస్తాడంటే మనకి ఎన్నో ఆశీర్వాదములు ఇస్తూ ఉంటాడు. ఎన్నో మన స్థితి చిన్నగానున్నను ఎదిగే కొలది అభివృద్ధి చేస్తానని చెప్పి ఉన్నాడు. ఇవి నీ మాటలు నా మాటలు కాదు, దేవుని వాక్యపు మాటలు. యెహోవా తలగా నియమించును కానీ నిన్ను ఎప్పుడును కూడా తోకగా ఉంచునని చెప్పుచున్నాడు. అలాంటినప్పుడు మనం ఇంకెంత దీవెనలు కలిగి ఉండాలి, ఇంకెంత ఆశీర్వాదములు కలిగి ఉండాలి. నీవు అడిగినది, నీవు అనుకున్నది ఏ సమయాన్ని దేవునికి ఇవ్వాలో దేవునికి తెలుసు. ఏ సమయం ముందు దేవుడు నీకు ఏమి ఇవ్వబోతున్నాడు కూడా ఎవరికి కూడా తెలియదు. మనము దేవుడు ఇవ్వలేదు అని అనుకుంటాం. కానీ ఏ సమయమునందు ఏ వేళ ఎందు దేవుడు మనకి ఏది ఇవ్వాలో దేవునికి మనకంటే ముందుగా తెలుసు. దేవుడు మనకు సిద్ధపరిచే ఉంచుతాడు. అలాంటినప్పుడు మనల్ని తలగా చేస్తాడు కానీ తోకగా ఎందుకని నియమించడు కదా. మన స్థితి కొద్దిగానే ఉంచుతాడు, కొద్దిగా ఉంచడు. మహాభివృద్ధి చేస్తానని చెప్పి ఉన్నాడు. అలాంటి దేవుడు వాక్యమును గైకుంటే మనకి ఇంకెంత ఆశీర్వాదములు ఉంటాయి, ఇంకెన్ని దీవెనలు ఉంటాయి. మనం ఎప్పుడూ కూడా వాక్యమును మాత్రమే గైకొనాలి. దేవుడు నీకు ఇవ్వలేదని ఎప్పుడూ కూడా బాధపడకూడదు. దేవుడికి తెలుసు, మన అవసరతలు తెలుసు, మన అక్కరలు తెలుసు, ప్రతీది కూడా దేవునికి తెలుసు. ఏ సమయం ముందు ఏది ఇవ్వాలో కూడా తెలుసు, ఏ సమయం ముందు ఏంది అవసరమో కూడా దేవునికి తెలుసు. మన అక్కరలు ఎరిగినవాడు దేవుడు. అలాంటినప్పుడు మనల్ని ఎలా ఉంచుతాడంటున్నాడు? తలగానే ఉంచుతానని చెప్పుచున్నాడు తప్పగానే ఏది కూడా నీకు ఏది అవసరమో ఏది మేలుకరమైనదో అది తగిన సమయం ముందు తప్పక ఇస్తానని చెప్పుచున్నాడు. కోల్పోయిన దానిని ఎప్పుడును కూడా మనము ఆశపడకూడదు. కోల్పోయింది అనుకో, అది మనకి రాసిపెట్టి లేదని, అది మనకి దక్కలేదంటే అది మనకి అర్హత లేదని. అంతేగాని మనం దేవుడు నేను ఎలా అనుకున్నాను అలా చేశాడు, అలా అనుకున్నాను ఇలా చేశాడు అని ఎప్పుడును కూడా అనుకోకూడదు. మనం కీడు జరిగిందనుకో దాని వెనకాల ఒక మేలే ఉంటుంది తప్ప కానీ ఏది కూడా ఉండదు. అలాంటినప్పుడు మనము ఎప్పుడును కూడా వాక్యమును గైకొనాలి. మనము నిరీక్షణ కలిగి ఉండాలి దేవుని యందు. ఏ సమయము తప్పక ఇస్తాడు. కోల్పోయిన వాటికంటే ఆలోచిస్తూ ఉంటాడు. కోల్పోయిన వాటికంటే అధికమైన ఆశీర్వాదములు ఇస్తానని చెప్పుచున్నాడు. వాటిని ఇచ్చే కొలది మనము దేవుని మర్చిపోతామేమో అని వేచి చూసి ఇస్తూ ఉంటాడు దేవుడు. మనం ఏమి కోల్పోయినను కూడా దేవుని ఆశీర్వాదమును మాత్రమును కోల్పోకూడదు. తగిన సమయం ముందు మనల్ని హెచ్చిస్తాడు. కానీ మనము నిరీక్షణ కలిగి ఉండాలి. ఎప్పుడును కూడా నేను నీ వాక్యమును మీద ఆశ పెట్టుకుని ఉన్నానని చెప్పుచున్నాడు. సామెతలు 3:5 చూద్దామండి. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతోను యెహోవా యందు నమ్మకముంచుము. ఏంటదండి? మన పూర్ణ హృదయంతో మన స్వబుద్ధిని ఆధారము చేసుకుని దేవుని యందు నమ్మకమును ఉంచుకోవాలి. దేవుని ఎడల ఎప్పుడైతే మనం నమ్మకమును ఉంచుకుంటామో మనకి సమస్తమును కూడా సాధ్యము. దేవుడు చేయబోయే కార్యములు దేవునికి తెలుసు. మనకి చెవిటికి వినపడవు, హృదయానికి గోచరించవు దేవుడు చేసే కార్యములు. ఎందుకంటే మనం గ్రహించలేము. మన స్వబుద్ధిని ఆధారము చేసుకుని దేవుని మీదను మాత్రమే ఆధారపడి ఉండాలి. మనం ఎప్పుడును కూడా స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతోను యెహోవా యందు నమ్మిక ఉంచమని అడుగుచు. మన పూర్ణ హృదయంతో పూర్ణ శక్తితో యెహోవా యందు నమ్మకము ఉంచమని చెప్పుచున్నాడు. నమ్మకం ఉంచితే మనకి సమస్తమును కూడా సాధ్యమే అవుతుంది. ప్రతిదీ కూడా మనకి సాధ్యమవుతుంది. కీర్తనలు 32:8 చూద్దాం. నీవు నడవవలసిన మార్గమున నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదని. ఏంటండి? మనము నడవవలసిన త్రోవ దేవుడు మనకు
సిద్ధపాటు చేసి ఉంచుతానంటున్నాడు. మనం ఎలా నడవాలి, ఎలా ఎదరికి వెళ్ళాలనేది దేవుడు మనకు అంటే ముందుగా సిద్ధపరుస్తానని చెప్పుచున్నాడు. యెహోవా యందు నమ్మకం, మీ దృష్టి యందు నీకు ఆలోచన చెప్పేదానని చెప్పుచున్నాడు. మన యందు దేవుడు మనకి ఆలోచన చెప్తానంటున్నాడు. మనం అలాంటినప్పుడు దేవుని మీద భయభక్తిని కలిగి మనం దేవుని మీద ఆధారపడి మన పాదములకు వాక్యము దీపమై ఉన్నది, ఆ త్రోవ నుండి మనము తొలగిపోకూడదు. ఆయన యందు నమ్మకమును విశ్వాసమును కలిగి ఉండాలి. దేవుని ఎడల నమ్మకం ఉంటే మనకు సమస్తమును కూడా సాధ్యమవుతుంది. దేవుని యందు భయమును భక్తిని కలిగి ఉండాలి. వినయమును విధేయతను కలిగి ఉండాలి. వాక్యము అని చెప్పడం కానీ వినడం కానీ అది ఒక దేవుని ఇచ్చిన వరము. దేవునితో మాట్లాడుట, వాక్యము చదవటం అన్నా, ప్రార్థన చేయడం అన్నా, వాక్యంలో మెలగడం అన్నా, ఆయన యందు మన నమ్మకమును కలిగి ఉండాలి, విశ్వాసమును కలిగి ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. మనం ఎప్పుడు కూడా వాక్యమునకు లోబడి ఉండాలి. ప్రతి ఒక్కరమును కూడా హృదయంలో వాక్యము నింపుకోవాలి. వాక్యం అనే నీళ్లనుతో ఉదక స్నానము చేయాలి. మన ఇంట్లో ప్రార్థన జీవితం ఎలా ఉండాలంటే సాయంకాలం అప్పుడు నైవేద్యము వలె ప్రార్థన ఉండాలి. ప్రార్థనతో ఇల్లంతా కూడా సువాసన కలిగి ఉండాలి. ఇల్లంతా కూడా మనము ప్రార్థన అనే జీవితంతో మనము సువాసన కలిగి ఉండాలి. సాయంకాలం వేయి ధూపము వలె మన ప్రార్థన వాక్యము కూడా ఉండాలి. ప్రతి ఒక్కరి కుటుంబంలో కూడా ప్రార్థనా జీవితమును కలిగి ఉండాలి. మనం ఎప్పుడూ కూడా దేవుని వాక్యమునకు లోబడి ఉండాలి. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ప్రార్థించుకుందామండి. స్తుతులకు ఆసీనుడు అయిన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభ. సర్వోన్నతమైన స్థలములలో కొనియాడబడుచున్న దేవా నీకు వందనములు ప్రభ. వేవేల దూతలతో నాయన ప్రభ కొనియాడబడుచున్న దేవా నీకు వందనములు నాయన. ప్రతి ఒక్కరి కుటుంబమును దీవించమని అడుగుచున్నాం ప్రభా. వృద్ధాప్యంలో ఉన్నవారిని, నడువయసులో ఉన్నవారిని ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభా. నీ వాక్యం ఎడల మేము నింపుకునేటకు సహాయం చేయమని, ప్రతి ఒక్కరి అవసరతలు తీర్చమని, మాకు మారు మనసు దయచేయమని, మా దేశాలని మా సంఘాలని దీవించమని అడుగుచున్నాం ప్రభా. వృద్ధాప్యంలో ఉన్నవారిని నాయన ప్రభ, యవనస్తుల్ని, బాలికలని, బాలింతలని, చండిబిడ తల్లిని, పెళ్లి కాని వారిని కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభ. అనేకమైన వ్యాధులతో హాస్పిటల్లో ఉంటున్నారు ప్రభ, వారందరినీ కూడా స్వస్థపరచమని అడుగుచున్నాను నాయన ప్రభ. యాక్సిడెంట్ అయినారు ప్రభ, వారి గాయములను కూడా ముట్టమని అడుగుచున్నాను ప్రభ. బస్సులోని, రైల్లోని, హెలికాప్టర్లో వారి చేయించిన ప్రయాణం అంతట్లో తోడునేడుగా ఉండి వారి గృహాలకు సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాం ప్రభ. ఇతర దేశం వెళ్ళేవారిని, వచ్చేవారిని కూడా దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభ. ప్రతి ఒక్కరి కుటుంబంలో నాయన ప్రభ దీవెనలు కుమ్మరించమని, మనశ్శాంతిని దయచేయమని, వారి గృహాలలో కనికరమును దయచే మనశ్శాంతిని దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ఎంతోమంది నైనా ప్రభ ఎన్నో ప్రార్థనలు కోరి ఉన్నారు ప్రభా. వారి ప్రార్థనలను ప్రభ సఫలము చేయమని అడుగుచున్నాను ప్రభా. లేనట్టు వారిని, ఉన్నట్టు వారిని కూడా దీవించమని అడుగుచున్నాను ప్రభా. మా శత్రువుల్ని, మిత్రువుల్ని కూడా దీవించమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరి అవసరతలు తీర్చు, వారి హృదయములు మార్చు, మనసులు మార్చుమని అడుగుచున్నాను నాయన ప్రభా. చదువుకున్న బిడ్డలను ప్రభ, అప్పుల బాధలో ఉన్న వారి సొంత ఇళ్ళ కోసం ఎదురు చూస్తున్న వారిని కూడా దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నా ప్రార్థనను నీ పాద సన్నిధి చేర్చుకోమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భువ్యందు నెరవేరినట్లును మానిదినాహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించము. దుష్టుని నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.